అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. సునీల్ జ్యోతి భార్యాభర్తలు. వీరికి ఏడాది కిందటే వివాహం జరిగింది. భార్య గర్భం దాల్చడంతో భర్త బంధువులందరినీ పిలిచి తన ఇంట్లో ఎంతో ఘనంగా భార్యకు శ్రీమంతం కూడా చేశాడు. మరికొన్ని రోజులాగితే తల్లిదండ్రులు అవుతామని ఆ దంపతులు ఎంతగానో మురిసిపోయారు. కట్ చేస్తే విధి ఆడిన వింత నాటకంలో ఈ దంపతులు ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయారు. అవును, అనుకోని ప్రమాదంలో భార్య మృతి చెందగా నీవు లేని ఈ లోకంలో నేనుండలేనంటూ భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దంపతుల మృతితో ఇరువురి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ దంపతులే సునీల్ జ్యోతి. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందాకు చెందిన మంగలి సునీల్ కు మద్నూర్ మండలం పెద్ద తాడ్కూర్కు చెందిన జ్యోతికి గతేడాది వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి భార్య జ్యోతి గర్భం దాల్చింది. దీంతో భర్త సునీల్ మే 14న తన ఇంట్లో భార్యకు సీమంతం వేడుక చేశాడు. ఈ వేడుకకు కుటుంబ సభ్యుల నుంచి మొదలుకొని దూరపు బంధువుల వరకు అంతా విచ్చేశారు. అనంతరం సునీల్ భార్యను తన పుట్టింట్లో వదిలి శుక్రవారం మళ్లీ బిచ్కుందకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరూ కలిసి బైక్ పై వెళ్తుండగా బిచ్కుంద సమీపంలోని పెద్దమ్మ గుడి ఆలయం వద్దకు రాగానే వీరి బైక్ అదుపు తప్పటంతో జ్యోతి ఎగిరి కింద పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ భార్యను సునీల్ వెంటనే అంబులెన్స్ లో బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఆమె మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక భార్య మృతిని తట్టుకోలేక సునీల్ గుండెలు పగిలేలా రోదించాడు. ఈ ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. విగత జీవిగా పడున్న భార్య జ్యోతిని చూసిన భర్త సునీల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నీవు లేని ఈ లోకంలో నేనుండలేననుకున్నాడో ఏమో. సునీల్ బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సునీల్ ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో జ్యోతి భార్య మృతిని తట్టుకోలేక భర్త ఇలా దంపతులు సీమంతం జరిగిన 10 రోజులకే కానరాని లోకాలకు వెళ్లిపోవటంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.